యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. కీర్తనల గ్రంథము 62వ కీర్తన మొదటి 5 వచనాలు ఎవరైనా చదవండి. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కలుగ. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. ఒరుగుచున్న గోడను పడబోని కంచెను ఒకడు పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుట వారు ఆలోచించుదురు. అబద్ధమాడిన వారితో వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఓకే, ఇంగ్లీష్లో ఫస్ట్ వర్స్ మాత్రమే చదవండి. ఓకే, వర్స్ 5 ఆల్సో. My soul waits silently for God alone, for my expectation is from Him. రైట్. సో ఈ 2 వచనాలు మీరు ఒకసారి గమనిస్తే అక్కడ ఏముందండి? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని మొదట్లో వచనంలో ఉంది. 5లో అయితే మన తెలుగులో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని ఉంది. అంటే అక్కడ తను తానుగా మాట్లాడుకుంటూ ఉన్నారని అర్థం. ఓకే, సో ఇంగ్లీష్లో ఎలా ఉంది? ఫస్ట్ వర్స్లో Truly my soul silently waits for God. ఓకే, మై సోల్ సైలెంట్లీ వెయిట్స్ ఫర్ గాడ్. సో నా ప్రాణము సైలెంట్గా దేవుని కొరకు వేచి ఉన్నది, లేక కనిపెట్టుకొని ఉన్నది. మనకు జస్ట్ మౌనముగా ఉంది అని ఉంది, కానీ వాస్తవంగా అయితే మౌనముగా ఉంటూ దేవుని కొరకు వేచి ఉన్నది, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నది, లేక ఆయన యొక్క సమయం కొరకు, ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూపు కలిగి ఉన్నది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చెప్తున్న భక్తుడు దావీద్. సో ఆయన తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన ఒకటి నేర్చుకున్నారు. ఏంటి అంటే దేవుని నమ్ముకొని మౌనముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం. దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఉంటూ, అంటే దాని అర్థం ఇంకా ఏది పని చేయకుండా అని కాదు అర్థం. అయితే తన భారమంతా కూడా ప్రభు మీదే వేసి ఇక ప్రభువే జోక్యం చేసుకుంటాడు, ఇక ఆయనే సహాయం చేస్తాడు, ఇక ఆయనే నా పరిస్థితులు మార్చివేస్తాడు, లేక ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి విషయంలో ఆయనే డీల్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎంతో మంది శత్రువులు ఆ రోజుల్లో ఉన్నారు. ఆయన్ని చంపడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన గురించి చెడుగా మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆయన్ని గాయపెట్టేవారు మాటలతోనూ
భౌతికంగా కూడా గాయపెట్టేవారు చాలా మంది ఉన్నారు. సౌలు రాజు ఒక పెద్ద ఈట తీసుకొని అతని ఇంటికి పిలిపించుకొని, ఏమి చెప్పకుండా చాలా ఫ్రెండ్లీగా ఇంటికి పిలిపించుకొని, ఓకేనండి, మరి ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయమని, మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి, ఓకేనా, మరి ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఏం చేశాడు సౌలు రాజు, ఆ ఈట తీసుకొని విసరడం జరిగింది. అయితే దావీదు తప్పించుకున్నాడు, లేకపోతే మరి అప్పుడే చనిపోయి ఉండేవాడు. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయడం, మళ్ళీ మ్యూజిక్ కొనసాగించాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ ఈట తీసుకొని మళ్ళీ ఆ సౌలు రాజు ఇతని మీద విసరడం జరుగుతుంది. అంటే ఇతను చంపడానికి పిలిపించాడు ఇంటికి. కానీ నేను చంపుతాను, మా ఇంటికి అంటే ఎవరైనా వస్తారా? రారు కదమ్మా. అమ్మ మా ఇంటికి రండి, మిమ్మల్ని చంపేస్తానంటే మీరు వస్తారమ్మా? రాను పాస్టర్ గారు, నేను ఊరు వెళ్తున్నాను పాస్టర్ గారు అంటారు మీరు. అయితే ఆ సౌలు రాజు అలా పిలవలేదు. దావీదు మా ఇంటికి రా బాబు, నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పి దావీదు రాడు కదా. అది చక్కగా, బాబు నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది, నువ్వు చక్కగా మ్యూజిక్ బాగా ప్లే చేస్తావంటే విన్నాను నీ గురించి, ఓకే, బాగా పాటలు కూడా బాగా పాడతావంటే, కాబట్టి చక్కగా వచ్చి మ్యూజిక్ ప్లే చేయి, నా మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే అని బాగా చెప్పి మంచి మాటలు చెప్పి పిలిపించుకున్నాడు ఇంటికి. పిలిపించుకున్న తర్వాత మరి అతడు ఈ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు దావీదుకు అసలు అర్థం కాలేదు విషయం ఏంటి. ఎందుకంటే అతనేమో బయటికి ఏమీ ఇతన్ని తిడుతున్నట్టు, ఏమీ దూషిస్తున్నట్టు ఏమీ చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. కానీ సైలెంట్గా ఉంటూ ఇతని చంపాలనే కుట్ర. ఇంకా తర్వాత అతని కుమారుడి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకొని, తన స్నేహితుడైనటువంటి యోనాతాను ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా షాక్ అయ్యాడు దావీదు. ఇక అలాంటి సందర్భాలు ఇంకా ఆ రోజు నుంచి ఒక్క చోట అతడు ఉండలేదు. ఆ రోజు నుంచి ఇంకా ఎప్పుడు కూడా పరిగెత్తడమే, ఇంకా రన్నింగే. ఆ రోజు నుంచి కూడా ఇక తన ప్రాణం కోసం ప్రాణం చేతుల్లో పెట్టుకొని ఇలాగా ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఊరు విడిచిపెట్టాల్సి అవసరం వచ్చింది. ఎందుకంటే పలానా చోట ఉన్నాడు దావీదు అని రాజుగారు తెలిసి మళ్ళీ అక్కడికి జనాలు వచ్చేసేవారు అతన్ని చంపడానికి. అందుకే ముందే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడి నుంచి వేరే చోటుకి పారిపోయేవాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి పారిపోయాడు. సో తన ఊరు విడిచిపెట్టాల్సి వచ్చింది, వాళ్ళ జిల్లా విడిచిపెట్టాల్సి వచ్చింది, రాష్ట్రం విడిచిపెట్టాల్సి చివరికి దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ రాజు సైనికులు పట్టుకుంటే ఎవరొకతను వచ్చాడు, ఇతను చూస్తుంటే చాలా అనుమానంగా ఉన్నాడు, కాబట్టి ఇతన్ని మనం ఇలా వదిలేస్తే కష్టం, ఇతన్ని చంపేద్దాం అన్నట్టు వాళ్ళు ఏం చేశారు, రాజుగారి దగ్గర తీసుకొస్తే మళ్ళీ అక్కడ మామూలుగా నార్మల్ పర్సన్గా ఉంటే అతన్ని మళ్ళీ జైల్లో వేయచ్చు, కొట్టచ్చు, చంపచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఒక పిచ్చివాడి వలె నటిస్తాడు. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చోళ్ళు ఎలా చేస్తారు చూస్తారు కదా, మెంటల్ వాళ్ళు ఎలా చేస్తారు, సో అలాగా ఒక పిచ్చివాడి వలె అక్కడ రాజు ముందు నటించి మళ్ళీ అక్కడి నుంచి అతన్ని అక్కడ తోలేస్తారు అక్కడ నుంచి. ఇంకా అలాగా చాలా 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 పరిస్థితులు గుండా అతడు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడ ఉండి ఆయన ఆ రాజు కోసం పని చేయాల్సి ఉంటుంది. పని చేసి అలాగున ఆ రాజుకి శత్రువులు వస్తే ఒకసారి వాళ్ళతో పోరాడడానికి ఈయన దావీదు ఈయన దగ్గర ఉన్న మరికొంతమంది కూడా వెళ్తారు. వెళ్తే వాళ్ళు అటు వేరే చోటుకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇటు శత్రువులు వీళ్ళ గ్రామం మీద పడతారు, వచ్చి మొత్తం అంతా కూడా ఆ గ్రామాన్ని అంతా కూడా నిప్పటించేస్తారు. తర్వాత మొత్తం వాళ్ళ ఇల్లులన్నీ కూడా తగలబెట్టేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు ఉంటాయి కదా, ఆ విలువైన వస్తువులను కూడా తీసుకెళ్ళిపోయారు. అవే కాదు, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. మొత్తం కిడ్నాప్ చేసి మొత్తం అందరి బందీలుగా తీసుకెళ్ళిపోయారు. ఇక దావీదు ఆయన మనుషులు ఆ యుద్ధం ముగించుకొని ఇంటికి వస్తే ఎక్కడుంది ఇల్లు లేదు, ఎక్కడుందో ఊరు లేదు, గ్రామమే మొత్తం తగలబడిపోయింది. ఇక అక్కడ ఆయన అవన్నీ కూడా మంటల్లో అంతా కూడా కాలిపోతూ ఉంటే అక్కడ చాలా భయంకరంగా అతడు ఏడుస్తూ, ఇంకా చివరికి ఎలాగంటే ఏడవడానికి కూడా ఇంకా ఆయన శక్తి ఉండదు. ఏడవడానికి కూడా శక్తి లేని తరుణంలో ఇక అక్కడున్న చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని ప్లాన్ చేస్తారు, నెక్స్ట్ ఆయన మనుషులే, ఆయన కింద ఉన్న సేవకులే. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మనకెందుకు ఈ గద్దె పట్టింది,
మనకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ దావీదు వల్లే కదా, ఈ దావీదు నమ్ముకొని ఇక్కడికి వచ్చాం మనం. సో ఇప్పుడు ఇతను నమ్ముకొని రావడం వల్ల ఇప్పుడు మన భార్యలు మన పిల్లలందరూ కూడా తీసుకెళ్ళిపోయారు, మన ఇల్లు తగలబెట్టేశారు, కాబట్టి ఇప్పుడు దావీదు రాళ్ళతో కొట్టి చంపుదాం అని ఆయన మనుషులే అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని అనుకుంటున్నటువంటి పరిస్థితి అది. చూడండి, ఇలాగా ఆయన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి అనేక రకాల మరి శోధనలు, అనేక రకాల శ్రమలు, అనేక రకాల ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు మరి ఆయన ఎదుర్కొన్నారు. సో అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే ఈరోజు మనం చదువుకున్నామే, ఆ మొదటి వచనము 5వ వచనం, నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అలాగే 5వ వాక్యంలో కూడా నా ప్రాణం, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు ఏమని, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. సో దేవుని యందు విశ్వాసం ఉంచి మరి మౌనముగా ఉంటూ కనిపెట్టుకొని ఉండడం, లేక దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండడం, లేక కాచుకొని ఉండడం, వెయిటింగ్ ఆన్ ద లార్డ్. సో దేవుని కొరకు వేచి ఉండడం అనేది, లేకపోతే కాచుకుండడం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు అనేక రకాల పరిస్థితులు వచ్చినప్పుడు మరి మనము ఆ రీతిగా ఉన్నామా, ఈరోజు అది మనము పరిశీలించుకోవాలి. సో ఆర్ వి లైక్ డేవిడ్ హూ వెయిటెడ్ ఆన్ ద లార్డ్? దేవుని యొక్క సన్నిధిలో ఆయన అయితే ఒక విధంగా చెప్పాలంటే 2వ వాక్యంలో చెప్తున్నాడు కదా, ఒకసారి 2వ వచనం చదవండి. చూడండి. సో అంటే ఒక విధంగా తను చాలా కాన్ఫిడెంట్గా మాట చెప్తున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి మౌనంగా ఉన్నప్పుడు ఈ రోజున ఈ యొక్క కీర్తనలో నుంచి మరి మనం దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో వేచి ఉంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏమి చేయగలడు, ఈరోజు మనం దేవునికి వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మనము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నప్పుడు ఆయన వలన నాకు రక్షణ కలుగును. అది మొదటి విషయం. మొదటి వాక్యము 2వ భాగంలో ఉంది కదండి, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇప్పుడు దావీదు జీవితాన్ని తీసుకుంటే మరి దావీదుకి ఎవరి ద్వారా రక్షణ కలిగింది అంటే ముఖ్యంగా శత్రువుల నుంచి రక్షణ, ప్రాణము ఓకేనండి తప్పించబడ్డం, తను చంపబడకుండా మరి దేవుడు తప్పించాడు. సో ఎవరు తప్పించారు? అతని దేవుడే తప్పించారు. సో మనుషులైతే ఎన్నో కుట్రలు పన్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాజు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఎందుకంటే రాజుకి అధికారం తన చేతిలో ఉంటుంది, మనుషులు తన చేతిలో ఉంటారు, కాబట్టి ఏదైనా చేయగలడు. కాబట్టి ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, ఒకవైపు ఏమో దావీదు కనిపిస్తున్నాడు, మరొక వైపు రాజు, అతని మహాసైన్యము, అతనికి ఉన్నటువంటి ఆయుధాలు మరొక వైపు ఉన్నాయి. కాబట్టి చాలా ఈజీ, ఎంతో టైం పట్టదు. మహా అంటే ఒక రోజులోనే అసలు దావీదు ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని చంపేయచ్చు. అలాంటిది వాళ్ళు ఎన్ని నెలలు తిరిగినా లేక సంవత్సరాలు తిరిగినా అది అవ్వలేదు. ఆ రాజే అనుకున్నా అవ్వలేదు. అన్ని ఆయుధాలు ఉపయోగించినా అతన్ని చంపడం అవ్వలేదు. అంతమందిని ఉపయోగించినా అది అవ్వలేదు. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అంటే అంతమంది కూడా దావీదుని చంపలేకపోయారు. ఆ విషయానికి వస్తే గొలియాతు గురించి మీకు తెలుసు కదండి. ఒక పెద్ద ఫిలిస్తీయుడు, ఒక రాక్షసుడు లాంటి ఒక ఫిలిస్తీయుడు ఆ రోజుల్లో మరి దేవుని ప్రజల్ని దూషిస్తూ తిడుతూ మరి దేవుని ప్రజల మీద యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు ఆ సౌలు రాజే ధైర్యం చేయలేకపోయాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? గొలియాతు యుద్ధం చేయడానికి. అంటే అతడు అంత బలమైన వాడు, అతడు అంత యుద్ధ శూరుడు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, కాబట్టి అందరూ భయపడిపోతున్నారు. సో అలాంటి గొలియాతుని చెప్పాలంటే చిన్నవాడు దావీదు, అతనేమి సోల్జర్ ఏమీ కాదు, అతనేమి ఆర్మీ ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు, లేకపోతే అతడు వెపన్స్ ఎలా ఉపయోగించాలో ఆ టెక్నాలజీ అతనికి ఏమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే యుద్ధంలోకి వెళ్ళి అందరు కూడా ఆ డ్రెస్ వేసుకుని వెళ్తారు కదండి, కవచం అన్ని ధరించి వెళ్తారు కదా. సో కాబట్టి తలకు కానీ లేకపోతే చేతిలో డాలు కానీ ఓకేనండి, ఇక్కడ ఎక్కడ కూడా గాయాలు తగలకుండా కూడా ఐరన్తో, ఇనుపతో ఉన్నటువంటి ఆ యొక్క
కవచం కానీ, ఓకేనండి, మరి కాళ్ళకు కానీ ఎక్కడ గాయం తగలకుండా అవన్నీ వేస్తారు కదా, వేసుకుంటారు కదా. సో అయితే అవన్నీ మరి ఈయనకు కూడా వేశారు. వెళ్తానంటే ఎవరు కూడా నవ్వారు, ఒప్పుకోలేదు, చాలా రోజులు దాన్ని అంగీకరించలేదు. అదే తర్వాత లేదు నేను వెళ్తాను అని ఇతడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో సరే వెళ్ళమని అతనికి ఆ యుద్ధ కవచాన్ని కూడా ధరిస్తే, అది కూడా నా వల్ల కాదు, నేను దీన్ని మోయలేను, నేను మామూలుగా వెళ్తా అంటే అందరూ మళ్ళీ నవ్వారు. అసలు మేమే భయపడి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము వెళ్ళలేకపోతున్నాను బాబు, నువ్వెలా వెళ్తావని మరి తన సొంత అన్నలు, ఆ రాజైన సౌలు రాజు అయిన అక్కడున్న సైన్యం కూడా అంగీకరించలేదు. అయితే ఇక చివరికి మరి ఇతను వెళ్ళాలని పట్టుపట్టడంతో మరి వెళ్ళడం వల్ల మరి ఆ గొలియాతు కూడా ఒకవైపు అతడు దావీదుని చూసి నవ్వుతూ ఉన్నాడు. దావీదుని చూసి, చిన్నవాడని దావీదుని చూసి ఆ గొలియాతు కూడా దావీదుని కూడా దూషిస్తున్నాడు. అయితే దావీదు చెప్పింది ఏంటి, ఒకసారి ఆ మాట చూడండి. చాలా మంచి మాట దావీదు చెప్పారు. గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఏ బలంతో వెళ్తున్నాడు. 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు చూడండి, దావీదు చెప్తున్నాడు ఆ గొలియాతును చూసి, ఆ భయంకరుడైన రాక్షసుడు లాంటి వాడిని చూచి, ఇదిగో నీవైతే పెద్ద కత్తి చేతులు పట్టుకున్నావు, కత్తి, ఈటె, ఇస్తరడానికి ఈటె, తల పొడవడానికి బల్లెము, ఇవన్నీ నువ్వు ధరించుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, చంపడానికి వస్తున్నావు. నేనైతే నాకైతే అవేమీ లేవు, నా చేతిలో ఖడ్గము లేదు, ఈటె లేదు, బల్లెమీ లేదు, ఏదీ లేదు. మరి ఎలా వస్తున్నాను నేను చంపడానికి? ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను. ఎందుకంటే ఆ దేవుని గురించి కూడా అతడు తప్పుగా మాట్లాడాడు. ఆ గొలియాత్ అనేవాడు ఆ దేవుణ్ణి కూడా దూషించాడు, దేవుని ప్రజల్ని దూషించాడు ఆ గొలియాత్. ఇప్పుడు ఆ గొలియాత్ మీదకి ఈ దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. మరి ఎలా వెళ్తున్నాడు? తన దగ్గర ఈ యొక్క యుద్ధ ఏవేవి లేవు, యుద్ధోపకరణాలు ఏవీ లేవు. అయితే ఎలా వెళ్తున్నాడు అంటే ఎవరి పేరిట వెళ్తున్నాడు? దేవుని పేరిట వెళ్తూ ఉన్నాడు. మరి అయితే ఎందుకు అతనికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? నా దేవుడు నాకు ఎలా ఈ విషయంలో సహాయం చేస్తాడు అని ఎలా అతనికి ధైర్యం వచ్చింది? మీరు కనుక ఇదే అధ్యాయంలో ఒకసారి 34వ వాక్యం చేత మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడైతే సౌలు దావీదు నేను యుద్ధానికి వెళ్తాను రాజా, నాకు అనుమతించండి అని అంటే, మరి ఆ సౌలు నవ్వి, అరే నీ వల్ల ఎలా అవుతుందిరా, నా వల్లే కావట్లేదు, నా సైన్యం వల్ల అవ్వట్లేదు అని చెప్తే, లేదు రాజా నన్ను నమ్మండి, మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే, నేను మరి గొర్రెలు కాసుకునేవాడిని, మా నాన్నగారికి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక రోజు ఏమొచ్చిందండి, ఆ గొర్రెలు తినేయడానికి ఒకరోజు సింహం, మరొక రోజు ఎలుగుబంటి వచ్చింది. అయితే వచ్చి ఒక గొర్రెను తీసుకుని వెళ్ళిపోతుంది, పారిపోతుంది. నేను దాన్ని వెంబడించి తరిమి దాన్ని పట్టుకొని గొర్రెను విడిపించి, ఓకేనా, తర్వాత నేను ఆ సింహాన్ని చీల్చి కొట్టి చంపేశాను. మరి చెప్పండి, మనం సింహాన్ని చంపగలమా? ఎవరికి ఎక్కువ శక్తి ఉంటుంది, బలం ఉంటుంది? సింహానికే కదండి. మనం సింహంతో పోరాడలేదు, ఎలుగుబంటితో కూడా మరి మనము పోరాడలేదు. అయితే ఆ రోజు చిన్నవాడైనటువంటి దావీదు సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో కూడా పోరాడి రెండింటిని చంపి ఆ గొర్రెల్ని కాపాడాడు. మరి ఆ రోజు అంత బలం, అంత శక్తి ఎవరిచ్చారు దావీదుకి? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇక దావీదుకి దేవుడి మీద అంత విశ్వాసం ఉంది. ఇంకా ఇదిగో నా దేవుడు నాకు శక్తిని బలం ఇచ్చాడు కాబట్టి ఇదిగో ఈరోజు ఈ ఫిలిస్తీయుడు, ఒక అన్యుడు, దేవుణ్ణి దూషిస్తున్నటువంటి, దేవుని ప్రజల్ని అవమానపరుస్తున్నటువంటి ఈ యొక్క ఫిలిస్తీయుని కూడా మరి నేను ధైర్యంతో ఎదుర్కోగలను. ఆ దేవుడే నాకు శక్తిని ఇస్తాడు, వీడిని చంపడానికి కూడా నాకు ఆ దేవుడే నాకు శక్తిని ఇస్తాడు అని
యెహోవా దేవుని పేరట ఇప్పుడు ఇతడు వెళ్తూ ఉన్నాడు. ఏ యుద్ధోపకరణాలు తీసుకుని వెళ్ళట్లేదు. తన చేతిలో కత్తి కానీ, ఈటె కానీ, బల్లెము ఏది కూడా తన చేతిలో లేదు. కానీ కేవలం ఆ ఒడిసెల ఆ రాయి పెట్టుకొని, ఓకేనా, దాన్ని తీసుకుని మాత్రం వెళ్తున్నాడు. అయితే మరి తన విశ్వాసం అయితే దేవుని మీదనే ఉంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే అలా వెళ్ళాడో అంతే, ఆ వడిసెలతో ఒక్క రాయి అలా తిప్పి విసిరాడు, అంతే. ఒక్కసారిగా ఆ చిన్న రాయి అతనికి తగిలి మరి అతను కింద పడిపోవడం, తర్వాత చనిపోవడం కూడా జరిగింది. మరి అది చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మరి ఇక ఆ రోజు నుంచి ఎప్పుడైతే ప్రజలు ఇక దావీదుని మెచ్చుకోవడం ప్రారంభించారో, ప్రజలు ఇక దావీదుని చూసి, వాస్తవం చెప్పాలంటే అది దావీదు బలం కాదు, దేవుడి బలము. అయితే దావీదు ద్వారా ఆ కార్యం జరిగింది కాబట్టి ఇక అందరూ దావీదుని మెచ్చుకోవడం ప్రారంభిస్తుంటే, అది చూసి ఓర్వలేకే ఆ సౌలు రాజు ఈ దావీదుని చంపాలని అన్ని కుట్రలు మరి పన్ని, ఎన్ని కుట్రలు పనినా ఏది సక్సెస్ అవ్వలేకపోయింది. అయితే చూడండి, మరి ఆ రోజున మరి సింహము బారి నుండి, ఎలుగుబంటి నోటి నుంచి గొర్రెలు తప్పించి వాటిని చంపడానికి శక్తిని ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చారు. తర్వాత ఆ సౌలు రాజు యొక్క ప్రతి కుట్రల నుంచి కూడా, ఆయన సైన్యము పనిన కుట్రల నుంచి కూడా దావీదుని విడిపించుకుంది కూడా దేవుడే. హల్లెలూయా. అందుకే 62వ కీర్తన 1వ వచనంలో దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన వలన నాకు రక్షణ కలుగును. గమనించండి, దేవుని వలన మాత్రమే ఏదైనా మన జీవితాల్లో జరుగుతుంది. అది మనం చాలా గట్టిగా బలంగా నమ్మాలి. దేవుని ద్వారా మాత్రమే ఏదైనా జరుగుతుంది. మరి మనం అనుకుంటాం వాళ్ళు వీళ్ళు మనుషులు, వాళ్ళు వీళ్ళు ఏదైనా చేయగలరు. అయితే ఆహా, చూడండి, ఆ రోజుల్లో తన జీవితంలో ఎలుగుబంటి ఏమీ చేయలేకపోయింది కదండి, సింహం ఏమీ చేయలేకపోయింది, లేక భయంకరమైన గొప్ప పెద్ద రాక్షసుడు, ఆజానుబాహుడైన రాక్షసుడైనటువంటి గొలియాతు కూడా దావీదుని ఏమీ చేయలేకపోయాడు. తర్వాత మరి ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు సౌలు, మరి ఆయన కూడా ఆజానుబాహుడే. అంత యుద్ధ నైపుణ్యత ఉన్నటువంటి ఆ యొక్క సౌలు రాజు కూడా ఏమీ చేయలేకపోయాడు. అలాగే ఆయన సైన్యం చాలా మంది, ఎన్నో మరి కమాండర్స్, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో రకాల ఎత్తులు పై ఎత్తులు కుట్రలు పనేటువంటి వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇక ఆ దేవుడే దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి, సో ఆయన వలనే దావీదుకి రక్షణ కలిగింది. ఆయనే అతన్ని భద్రపరిచాడు. దావీదును దేవుడే, ఇక నేను చెప్పాను కదా, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, సొంత ఊరు విడిచిపెట్టాల్సి వచ్చింది, తిరిగి సొంత రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోయి, లేక గుహల్లోకి వెళ్ళిపోయి, కొండల మీద తిరుగుతూ, పర్వతాల మీద తిరుగుతూ, గుహల్లో తల దాచుకుంటూ, అది కూడా భయంతో, టెన్షన్తో. గమనించండి, మీరు ఇక ఏదైనా టెన్షన్లు ఉన్నారనుకోండి, మీకు నిద్ర కూడా పట్టదు. కొన్నిసార్లు భయంతో ఉన్నారనుకోండి, మీకు నిద్ర పట్టకపోవచ్చు. రేపు చాలా టఫ్ ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేయబోతున్నారనుకోండి, మీకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. లేక టఫ్ ఎగ్జామ్ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, రేపు టఫ్ ఎగ్జామ్ మీరు ఫేస్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి చాలా కష్టం. లేకపోతే డూ ఆర్ డై మ్యాచ్ రేపు ఫేస్ చేయాలి. సో ఆ రోజు నైట్ క్రికెటర్స్కి నిద్ర పట్టదు. సో డూ ఆర్ డై మ్యాచ్లో. సో కాబట్టి అమ్మో, అది నేను ఎలాగా ఫేస్ చేయాలి, అది కష్టం కదా. సో అలాగున మరి ఈయన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మరి దేవుడే మరి దావీదుకి తోడుగా ఉండడం వల్ల ఆయన వలన అతనికి రక్షణ కలిగింది. అందువల్ల చూడండి, చెప్పాలంటే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చాలా కూల్గా చెప్తున్నాడు ఆయన కదా. ఎందుకు అలా చాలా కూల్గా చెప్పగలుగుతున్నాడంటే, అతడు నమ్ముకున్నది ఎవరినండి? సౌలు రాజు నమ్ముకున్నాడా, లేకపోతే ఆయన సైన్యాధిపతిని నమ్ముకున్నాడా? కాదు. ఎవరు నమ్ముకున్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నప్పుడు దేవుని వలన మనకు విడుదల, రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున నువ్వు దేన్ని చూసి భయపడిపోతూ ఉన్నావో, లేకపోతే ఏ విషయం గురించి ఆలోచిస్తూ నువ్వు ఇంకా టెన్షన్గా ఫీల్ అయిపోతున్నావో, అయ్యో దీన్ని నేను ఎదుర్కోలేను, దీన్ని నేను ఫేస్ చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఈ కష్టము, ఈ అడ్డంకి, ఈ హర్డల్ నేను దాటలేను అని నీవు ఆలోచిస్తున్నావో, అది నీ వల్ల అయితే కాకపోవచ్చు. అంతే కదండి. దావీదు సొంత బలం వల్ల అయితే సింహాన్ని చంపలేడు, ఎలుగుబంటిని చంపలేడు, ఆ యొక్క రాక్షసుడు అయినటువంటి గొలియాతుని చంపలేడు. మరి ఎలా సాధ్యమైంది? దేవుడు అతను తోడుగా ఉండి ఆయనకి కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చాడు కాబట్టి అది సాధ్యమైంది. కాబట్టి ఈ రోజున మన వల్ల అయితే అది కాదు. అయితే మనం ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి? ఏం చెప్పానండి? దేవుని కొరకు వేచి ఉన్నప్పుడు, లేక దేవుని యొక్క స్థలం కొరకు కాచుకొని ఉన్నప్పుడు, లేక ఒక ఎదురు చూపుతో ఇక దేవుడు చేస్తాడు అనే ఒక హోప్ని కలిగి ఉండి ఆయన మీద విశ్వాసం ఉంచడం. ఇంకా మౌనంగా ఉండడం అంటే మనం ఇంకా ఏమి చేయకుండా అలాగా ఉండడం అని కాదు దాని అర్థం. దేవుని నమ్ముకొని ఒక నిరీక్షణతో, ఎదురు చూపుతో దేవుని యొక్క స్థలం కొరకు వేచి ఉండడం, కాచుకొని ఉండడం. ఎలాగంటే మీరు కనుక ఒక చోటకి వెళ్తే, కాలేజీలో ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ ముందు 10 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి నెక్స్ట్ అంటే మీరు ఏమనుకుంటారు, ఇక నా ముందు 10 మెంబర్స్ తర్వాత ఎవరి టర్న్ వస్తుంది? మన టర్నే, అంతే కదా. సో ఇంకా నా టర్న్ రాదు అని అనుకుంటారు మీరు? లేదు కదా, నా ముందు 10 మెంబర్స్ ఉన్నారు, సో లేదు, ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేస్తారనుకోండి, 5గురే ఉన్నారు ఇంకా. సో మీరు ఏమనుకుంటారు అప్పుడు? ఓహో, ఈ 5గురు తర్వాత మధ్యలో నాకు ఛాన్స్ వస్తుంది అంటే మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు దూరకపోతే కదా. సో 5 మెంబర్స్ తర్వాత ఎవరి టర్న్? నాదే. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 6th పర్సన్ నేనే, 6వ వ్యక్తి నేనే, కాబట్టి తప్పకుండా నేను ఫీజు పే చేస్తాను. సో మీరు అక్కడ ఎలాగా ఉంటారంటే, ఇక 5గురు తర్వాత 6వ వ్యక్తి నేనే, అప్పుడు నేను కట్టి నా పని ముగించుకొని నీకు వెళ్ళిపోతాను, ఓకే అనే ఒక హోప్తో ఉంటారు కదండి, ఆ నిరీక్షణతో ఉంటారు కదా. ఎస్, అంతేగాని ఇంక ఈరోజు నా పని అవ్వదు అనే నిరీక్షణ ఏమీ లేకుండా ఉండరు కదా. సో అలాగే దేవుని సన్నిధిలో కూడా మౌనముగా ఉండడము అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన యొక్క సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన దర్శించేటువంటి ఒక కాలము ఉంటుంది కాబట్టి, సో మనం కూడా ఆ టర్న్ కోసం, మన ఛాన్స్ కోసం మనము వేచి ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, అంటే తప్పకుండా మన టర్న్ అయితే వస్తుంది. ఇంకా 5గురు తర్వాత నెక్స్ట్ ఎవరికి ఫీజు కట్టాలి? మీదే ఇంక ఛాన్స్, మీరే కడతారు, మీ పని అయిపోద్ది ఇంక అందరితో. సో కాబట్టి అలాగున దేవుడు మనల్ని కూడా దర్శించే సమయము, ఆయన కాలము, గాడ్స్ టైం ఉంటుంది కాబట్టి దానికోసం, నా టర్న్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు ఇక్కడ దావీదు కూడా. అంటే తప్పకుండా నా టర్న్ అయితే వస్తుంది, తప్పకుండా దేవుడు నన్నైతే దర్శిస్తాడు, తప్పకుండా అయితే దేవుడు నా పరిస్థితిని అయితే దేవుడు మారుస్తాడు, తప్పకుండా దేవుడు ఎవరికి బుద్ధి చెప్పాలి వారు దేవుడు బుద్ధి చెప్తాడు, తప్పకుండా నేను కూడా నా సమస్యకు పరిష్కారాన్ని పొందుకుంటాను అనే ఒక పాజిటివ్ నిరీక్షణతో దావీదు హీఈస్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, కాచుకొని ఉన్నాడు, వేచి ఉన్నాడు అని అర్థం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటే అది అర్థం. నా యొక్క టర్న్ కోసం నేను కూడా వేచి ఉన్నాను, ఇక తప్పకుండా నా టర్న్ వస్తుంది, తప్పకుండా దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు, ఆయన వలన నాకు అప్పుడు రక్షణ కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రాణము ఈరోజు ఎలా ఉంది, మన మనస్సు ఈరోజు ఎలా ఉంది, మన హృదయం ఏ రీతిగా ఉంది, దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం, మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో అది చాలా ప్రాముఖ్యం. మనం ఎదుర్కొన్న పరిస్థితుల్లో దేవుని వైపు మనం కూడా మన ప్రాణం దేవుని నమ్ముకొని అలా మౌనముగా మనం కూడా ఉన్నామా లేదా? మన ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనంగా ఉండడం అంటే దేవుడి మీద పూర్తి నిరీక్షణ ఉంచి ఆయన మీద ఆధారపడము. అలా చేస్తే ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనల్ని తప్పించే దేవుడు. సింహపు నోట నుంచి, ఎలుగుబంటి నోట నుంచి, ఆ గొలియాతు యొక్క చేతిలో నుంచి, లేక సౌలు చేతిలో, అది ఇంకా చాలా కష్టం. అందుకు నేను చెప్పాను, అంత మరి ఆయన అనుకుంటే ఒక రోజులో దావీదుని చంపేయగలడు. అయితే జరగలేదు. మరి ఎందుకు జరగలేదు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన వలనే మరి మనకు కూడా సహాయం కలుగుతుంది. సో కాబట్టి దేవుని వలననే నాకు సహాయం కలుగుతుంది అని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, దృష్టిలో ఉంచుకుందాం. రెండవదిగా, మన ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. 2వ వచనం చదవండి. 62వ కీర్తన 2వ వచనం. నేను అంతగా కదిలించబడను. ఇంగ్లీష్లో వర్స్ 2. My salvation is my defense. I shall not be greatly moved. ఓకే, ఐ షల్ నాట్ బి గ్రేట్లీ మూవ్డ్. నేను అంతగా కదిలించబడను అంటే ఏంటి? చాలాసార్లు మనం కదిలిపోతూ ఉంటాం కదండి. సో మనకి సమస్య రాగానే మరి మనము కదిలిపోతూ ఉంటాం, బెదిరిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతుంటాం, టెన్షన్ ఫీల్ అయిపోతుంటాం కదండి. అది మనకు తెలిసిపోతుంటుంది, మన మాటలో తెలిసిపోతుంటుంది, మన ఫేస్లో తెలిసిపోతుంటుంది, లేకపోతే చెమటలు పడుతూ ఉంటాయి కదా, లేకపోతే ఓకే, అది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఈజీగా తెలుసుకోలేకపోయినా అయితే మనమైతే ఆ ఫీలింగ్స్ కూడా వెళ్తూ ఉంటాం. అయితే దావీదు మాత్రం అలా లేదండి. ఆయన ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నేను అంతగా కదిలించబడను, ఐ విల్ నాట్ బి మూవ్డ్ ఆర్ ఐ విల్ నాట్ బి షేకెన్. అంటే ఒక వ్యక్తి మరి దేన్ని బట్టి కూడా కదిలించబడకుండా అంత ధైర్యంగా ఉన్నాడంటే, అంత భయం లేకుండా ధైర్యంగా, లేక చెప్పాలంటే చాలా కూల్గా, ఏ టెన్షన్ లేకుండా అలా ఉండగలుగుతున్నాడంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. లేదంటే ఎవరు కూడా అంత ధైర్యంగా ఉండరు. సో మరి ఏంటి ఆయన ధైర్యం ఏంటి? ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన వెనక అసలు ఎవరున్నారు? ఆయన వెనక ఎవరైనా ఒక రాజు ఉన్నాడా చెప్పండి? అరే బాబు దావీదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చూసుకుంటానులే అని ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఎంపీని ఏమైనా చెప్పారు ఆయనకి, దావీదుకి ఏమైనా? ఎవరు లేరు. మరి ఆయన వెనక ఎవరున్నారు? అక్కడే చెప్పారు, ఆయన చెప్పాడుగా, ఆయనే నా ఆశ్రయ దుర్గము. అంటే కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల దాచుకునే చోటు. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట గనక సర్వీస్ మనం నడిపించినట్లయితే, ఉదయం వర్షం పడింది కాబట్టి అప్పుడు అందరూ కూడా ఒకవేళ వర్షం పడగానే మనందరూ పరిగెత్తుకుంటే ఎక్కడికి వస్తామండి? రోడ్డు మీదకి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం మరి చెప్పండి? ఈ రూమ్లోకి వస్తాం. ఎందుకు? ఇక్కడ మనకి వెళ్తే ఇక్కడ రూఫ్ ఉంది కాబట్టి, మరి ఈ రూమ్ కాబట్టి, ఇది గది కాబట్టి మనం తడిచిపోకుండా క్షేమంగా ఉంటాం కదండి. సో కాబట్టి ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాం. అది ఆశ్రయదుర్గం అంటే. సో ఇప్పుడు దావీదుకి ఆశ్రయదుర్గం ఎవరు? ఆయనేనా ఆశ్రయదుర్గము, ఆయనేనా రక్షణకర్త. అంటే నాకు రక్షణ అనుగ్రహించే దేవుడు ఆయనే. ఎత్తైన నా కోట అంటే శత్రువులు వస్తున్నారంటే పరిగెత్తుకుంటూ అక్కడికి నేను ఎత్తైన కోట ఎక్కాను అనుకోండి, వాళ్ళు ఇంక అక్కడికి రాలేరు, కింద నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎత్తైన కోట మీద ఉన్నాను అనుకోండి, చాలా సేఫ్, చాలా భద్రంగా నేను ఉంటాను. శత్రువులు అంత ఈజీగా వచ్చి నన్ను అటాక్ చేయలేరు, ఎత్తైన కోట అంటే. కాబట్టి ఇప్పుడు ఎవరు నాకు ఎత్తైన కోట? నా దేవుడే నాకు నా ఎత్తైన కోట, నా కొండ ఆయనే, నా కోట ఆయనే. అందుకే ఈ పదాలు మీరు ఎన్నోసార్లు కీర్తనలు చదువుతారు కదా. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఎత్తైన స్థలం, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా దాగు చోటు. అంటే దాక్కునే స్థలం. ఎవరైనా తరుముతూ ఉంటే వచ్చి దాక్కుంటారు. చిన్నప్పుడు మేము గుడిలో ఉండే వాళ్ళమని చెప్పాను. ఆ గుడిలో అదొక పెద్ద క్యాంపస్ లాగా ఉండేది. ఆ తర్వాత అందులో మా హౌస్ కూడా అందులోనే. మాకున్న హౌస్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఉన్న గదిలో అందరికీ పై కనిపించింది ఆ గదే. అయితే అండర్ గ్రౌండ్లో ఇంకొక గది ఉంటుంది.
ఎవరు కనబడదు. అంటే మా ఇంట్లో మీరు అక్కడికి వచ్చారనుకోండి, ఈ కార్నర్లో ఓకేనండి, అంటే ఇంత కరెక్ట్ ఇంత స్పేస్ అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి మేబీ ఇంత గ్యాప్లో ఒక చెక్క పలక మీకు కనిపిస్తుంది అనమాట. అది మామూలుగా మేము మంచం వేసి ఉంటాం దాని, అది అక్కడ ఏదైనా ఒక రూమ్ ఉందని ఎవరికి తెలియదు. ఆ చెక్క పలక మీరు తీస్తే లోపలికి మెట్లు ఉంటాయి. లోపల మళ్ళీ ఇంత పెద్ద రూమ్ ఉంటుంది అనమాట, ఇంకొక రూమ్ ఉంటుంది. దాన్ని ధ్యాన మందిరం అని పిలిచేవారు. అంటే అప్పట్లో ఎవరైనా ధ్యానం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని చీకటిలో ఒకటి చిన్న విండో ఉండేది యాక్చువల్గా బయటికి, అది కూడా ఇంతే సైజులో ఉండేది నాకు తెలిసి, అంతే. అక్కడ ధ్యానం చేసేవారు కొంతమంది. ఒకసారి మా ఊర్లో మా ఊర్లో అప్పుడు గొడవలు, ఫ్యాక్షన్స్ ఎక్కువ మా ఊరు సైడ్, రాయలసీమ కదా. సో వాళ్ళు ఒక ఆయన తరుముకుంటూ వస్తున్నారు, ఆయన చంపాలని గొడ్డలు గొడవలు తీసుకొని తరుముతూ వస్తున్నారు ఒక ఆయన చంపడానికి, పెద్ద ఆయన మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను చాలా చిన్నోడిని. వచ్చినప్పుడు అతను ఎక్కడ దాచిపెట్టారు, అందులో దాచిపెట్టేస్తారు. అది వెంటనే అది తీశారన్నమాట. ఆ డోర్ ఉంది కదా, ఆ ధ్యానం డోర్ తీసి ఆయన లోపలికి పంపించి మళ్ళీ వేశారు. వాళ్ళు వచ్చి అడ్డు చూశారు, అక్కడ లేడు. రండ్రా పదామ లేడని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు అనమాట. సో అది ఉండడం వల్ల అతడు అక్కడ సేఫ్ అయ్యాడు. అఫ్కోర్స్ ఆయన మళ్ళీ తర్వాత వేరే చోట చంపినట్టున్నారు. సో అయితే అక్కడికి మా ఇంట్లోకి వచ్చిన మాత్రం అతను సేఫ్గా పెట్టారు మా అమ్మ నాన్న వాళ్ళు. ఎందుకంటే అది లోపల ఉంది, ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి మొత్తం ఎదిగినా కూడా ఎవరికి ఏది కనబడదు. కింద మళ్ళీ ఇంకొక ఇంత రూపు దాని విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. అందువల్ల అతను సేఫ్ అయ్యాడు. సో ఏదైనా మనకి ఇట్లా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మన శత్రువు మనల్ని చంపడానికి తరుముతూ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలని చూస్తారు? ఒక దాక్కునే ఒక చోటు, సేఫ్గా భద్రంగా ఉండే ఒక స్థలం కోసం చూస్తారు. అదే దావీదు నా దాగు చోటు. ఇప్పుడు దావీదుకి దాగు చోటు ఏంటండి? ఎడారా, అరణ్యమా, ధ్యాన మందిరమా, ఒక రూమా, మరి ఏంటి? ఎవరు ఆయన దాగు చోటు? ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడే నా దాగు చోటు. హల్లెలూయా. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయ స్థలం, నేను దాక్కునే స్థలం ఆయనే. కాబట్టి ఎత్తైన నా కోట ఆయనే, అందుకే నేను అంతగా కదలించబడను. అది అందుకే ఐ విల్ నాట్ బి గ్రేట్లీ మూవ్డ్. నేను కదలించబడను. అందుకే నేను బెదిరిపోను, భయపడిపోను, కంగారు పడను, కురింగిపోను. ఎందుకంటే దేవుడు నా ఆశ్రయదుర్గా ఉన్నాడు కాబట్టి ఇక ఆయన చూసుకున్నాడు. కాబట్టి నేను వెళ్ళి అక్కడ దాక్కుంటే ఇక నేను సేఫ్. ఆయనలో దాక్కుంటే నేను సేఫ్. ఆయన హస్తాల కిందకి నేను వెళ్ళిపోతే నేను సేఫ్. అందుకే మనకి ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర నువ్వు వెళ్తున్నావో అది చాలా ప్రాముఖ్యం. దేవుడి దగ్గరికే మనం రావాలి, దేవుని చేతుల క్రిందకే మనం రావాలి, దేవుని సన్నిధిలోకే మనం రావాలి, దేవుడి వాక్యం దగ్గరికే మనం రావాలి, దేవునికే మనం మొరపెట్టాలి. ఇక మనుషులకి, సాతానుకి, పరిస్థితులకి మరి మనము అవకాశము ఇవ్వకూడదు. ఒకవేళ మనం ఇస్తే మనం ఇంకా టెన్షన్, ఇంకా మరి మనము కృంగిపోతాం. పరిస్థితులకి అవకాశం ఇస్తే, లోకానికి అవకాశం ఇస్తే, అపవాది వాడు రెడీగా ఉన్నాడు. అందుకే వాక్యంలో ఉంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. చోటు అంటే ఇదిగో ఇప్పుడు నేను ఒక అడుగు పెట్టాను కదండి, ఇంత ఒక అడుగు చాలు, ఒక ఫుట్ అంత స్థలం, అంటే అంత చిన్న చోటు మీరు అపవాదికి ఇస్తే వాడు మొత్తం వచ్చి ఆక్రమించేసుకొని వాడు మన జీవితాన్ని, ఫుట్బాల్ ఆడుకున్నట్టు మన జీవితాన్ని, మన జీవితంతో వాడు లెఫ్ట్ హ్యాండెడ్ ఫుట్బాల్ ఆడుకున్నట్టు మన జీవితాన్ని ఆడుకుంటాడు వాడు. అందుకే అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. అపవాదికి, మనుషులకు, ఈ లోకానికి చోటు ఇవ్వకుండా పూర్తిగా మనం ప్రభు యొక్క హస్తాలలోకే రావాలి, ప్రభు దగ్గరికే పరిగెత్తుకుంటూ రావాలి. అక్కడ మరి మనకు ఆశ్రయం దొరుకుతుంది. అక్కడ మనం ఇంకా సేఫ్, అక్కడ మనకి ఇంకా డేంజర్ ఉండదు. దేవునిలోకి వస్తే, దేవునిలో మరి మనము స్థిరపడితే, దేవుని వైపు చూస్తే, దేవుడి మీద ఆధారపడితే, దేవా నీవే నాకు ఆశ్రయం, దేవా నీవే నాకు దిక్కు అని మనం దేవుడు చూస్తే, అలాగా ఒక ఆయన యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు బైబిల్లో. ఆయన కూడా అదే అన్నాడు, దేవా నీవే నాకు దిక్కు, మాకు ఎక్కడికి మేము వెళ్ళడానికి మాకు అవకాశం లేదు అని ఆయన అన్నప్పుడు ఇక దేవుడు దాన్ని చాలా
సీరియస్గా తీసుకొని వెంటనే స్పందించాడండి దేవుడు. ఎవరైనా సరే అలా అన్నారనుకో, దేవా నువ్వే నాకు దిక్కు నాయన, ఇంకా నాకు వేరే ఆధారం వేరే దిక్కు ఏది లేదు తండ్రి, ఇంకా నాకు సహాయం చేయ తండ్రి అంటే, ఇక దేవుడు వెంటనే వారికి స్పందించే దేవుడు. ఇమ్మీడియట్గా వెంటనే దేవుడు స్పందించి అక్కడ దేవుడు తన కార్యాన్ని చేసే దేవుడు. అందుకే దావీదు కూడా దేవుడు ఎందుకు అంత సమీపంగా ఉన్నాడు, ఎందుకు దేవుడు వెంటనే స్పందించాడు, ఎందుకు అతడు 2 సార్లు ఈటలు విసిరిన 2 సార్లు ప్లస్ మ్యూజిక్ ప్లే చేస్తూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ మళ్ళీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలా తప్పించుకోగలిగాడు ఆ ఈటనంటే అంతే, అది దేవుడు తనకు తోడుగా ఉండి తనకు ఆ కృపను, ఆ శక్తిని, ఆ జ్ఞానమును, ఆ సమయానికి కావలసినటువంటి ఆ టైమ్లీ హెల్ప్, ఆ యొక్క సమయోచితమైన సహాయము దేవుడు దావీదు చేశాడు. కాబట్టి ఎందుకంటే దావీదు దేవుడి మీద అంతగా ఆధారపడిన వ్యక్తి, ఆయనందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి. కాబట్టి ఇక అందుకే చెప్తున్నాడు, నేను అంతగా కదలించబడను, అంతగా కదలించబడను. అలాగే 5వ వాక్యం చదవండి, ఇంకా ఏముందో చూద్దాం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు. ఆమ్ ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఇంగ్లీష్. My soul waits silently for God. ఆమ్ Alone from my expectation is from him. Is from him. ఇంకోసారి సెకండ్ లైన్. My soul waits silently for God alone. And my expectation is from him. ఓకే, ఎక్స్పెక్టేషన్. ఓకే, మన తెలుగులో నిరీక్షణ ఉంది కదండి, హోప్. అంటే మనం ఆయన్నే నమ్ముకొని మరి ఆయన మీదే ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచి పరిస్థితులన్నీ ఆయనకే అప్పగించేసి భారమంతా దేవుడి మీద వేసేసి ఇక మరి మనం ఆయన కోసం, ఆయన యొక్క కార్యం కోసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనలో అంటే ఎక్స్పెక్టేషన్, నిరీక్షణ, హోప్ అనేది మనకు కలుగుతుంది. నిరీక్షణ మనకు కలుగుతుంది అనమాట. అంటే ఇక మనలో ఇక భయం ఉండదు. ఎలాగైతే మీరు కరెంట్ బిల్ కట్టడానికో మీ స్కూల్ కాలేజ్ ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు మీకంటే ముందు 5గురు ఉంటే, ఓకే 5గురు బిల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ నేనే 6వ వ్యక్తి నేనే కాబట్టి ఇక్కడే ఉండి బిల్లు కట్టి వెళ్తాను అని మీరు ఒక నిరీక్షణతో ఎదురు చూస్తారు. మీ టర్న్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక ఒకళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మీరు ముందుకు జరుగుతారు, ఇంకొకరు వెళ్తారు, మళ్ళీ మీరు ముందుకు వెళ్తారు కదండి. సో అలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ 5గురు అయిన తర్వాత మీరే ఇంకా అక్కడ ఉంటారు కాబట్టి దట్స్ ఇట్, యువర్ టర్న్ హస్ కమ్, మీ టర్న్ వచ్చేసింది. ఇంకా అలాగా మీలో ఒక పాజిటివ్ హోప్ అనేది మనలో కలుగుతుంది అన్నమాట, నిరీక్షణ మనలో కలుగుతుంది. కాబట్టి దేవుడు విశ్వాసం ఉంచినప్పుడు, మౌనముగా ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు మనలో ఏం కలుగుతుందండి? నిరీక్షణ. ఇక మనలో ఉన్న భయం తొలగిపోతుంది, మనలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది, మనలో ఉన్న కలవరం తొలగిపోయి మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణతోనే ముందుకు వెళ్ళగలం. ఒక సాక్ష్యం విన్నాను. ఒక ముస్లిం కాన్వర్ట్, ఒక పాప ప్రభువుని అంగీకరించిన తర్వాత వాళ్ళ నాన్నగారు కోటీశ్వరుడు అయితే యేసుక్రీస్తుని నమ్ముకుందని చాలా టార్చర్ పెట్టాడంట. ఆయన ఒక గదిలో పడేసి తినడానికి కూడా ఏమి ఇవ్వకుండా అలా పడేస్తే ఇక ఆ అమ్మాయికి చాలా బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమె ఏ ప్రశ్న అడిగితే లేకపోతే ఏది అడిగితే దానికి వెంటనే దేవుడు మాట్లాడేవాడు. ఆడిబుల్ వాయిస్, స్వరం వచ్చేది, వెంటనే వినపడేది. అలాగా నేను పూర్తి వినలేదు, చాలా ఉంది, జస్ట్ ఓన్లీ 2-3 ఇన్సిడెంట్స్ మాత్రమే విన్నాను. అయితే చాలా అద్భుతంగా ఉంది. సో వాళ్ళ నాన్న అయితే మరి కాలేజ్ ఫీజు కూడా నేను కట్టను అని చెప్పి చాలా టార్చర్ చేశాడు వాళ్ళ నాన్నే. నీకు ఆస్తి కూడా ఏది ఇవ్వను అని బలవంతంగా సైన్ కూడా చేయించుకొని, ఆయనైతే కోటీశ్వరుడు, జస్ట్ ఓన్లీ వన్ థింగ్, ప్రభువుని నమ్ముకుంది అనే ఒక కోపంతోనే చాలా చిత్రహింసలు అయితే పెట్టాడు. అయితే దేవుడు మరి ఆమె పక్షంగా ఉండి దేవుడు సహాయం చేసి అనేక సార్లు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై దేవుని యొక్క స్వరం వింటూ మరి దేవుడు చక్కగా తర్వాత ఆమెను చంపాలని చాలా కుట్రలు జరిగినా కూడా దేవుడు చాలా భద్రపరిచి ఓకే
నడిపించాడనే ఒక టెస్ట్ మనీ వీక్లో నేను విన్నాను. రైట్, ఫుల్ టెస్ట్ మనీ వినలేదు, జస్ట్ అక్కడక్కడ బిట్స్ మాత్రమే నేను విన్నాను. బట్ చాలా వండర్ఫుల్. సో ఇప్పుడు అనిపించింది, అవును నిజంగా ఎవరైతే మరి ఆ రీతిగా దేవుడి మీద విశ్వాసం ఉంచి వారి వారి పరిస్థితుల్లో ఇక పూర్తిగా దేవుడి మీద ఆధారపడి దేవునికి అప్పగించుకొని అలా జీవిస్తారో నిజంగా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆయన అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చెప్పాలంటే బైబిల్ కూడా లాగేసుకున్నారు. బైబిల్ కూడా లాగేసుకుంటే దేవుడే తన స్వరము ద్వారా వాక్యాన్ని కూడా వినిపించేవాడు ఆయనే. అంటే ఇప్పుడు ఉదాహరణకి కీర్తన 23లో ఏముందో ఆ దేవుడు వినిపించేవాడు. మనకు ఆడియో బైబిల్ అని ఉంటుంది కదా, మీరు అది వినొచ్చు యూట్యూబ్లో. ఆడియో బైబిల్ అంటే వాళ్ళు చదువుతూ ఉంటారు, మీరు వినొచ్చు. అలాగా బైబిల్ కూడా లాగేసుకున్నారు అమ్మాయి చేతిలో నుంచి, చదవడానికి కూడా లేదు. ఇక దేవుడే వచ్చి ఆయన బైబిల్లో ఏముందో ఆయనే చదివేవాడంట. చాలా ఆశ్చర్యం కదండి. మన కొన్నిసార్లు అసలు వింటే అసలు ఇది నిజంగా జరిగిందో లేదంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇట్స్ ట్రూ, దేవుడు చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు కదండి. అలాంటి అద్భుతాలు దేవుడు చేయగలడు మన జీవితాల్లో కూడా. ఎప్పుడైతే మనం ఇంకా పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని మౌనంగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందండి? నిరీక్షణ కలుగుతుంది. అంటే ఇక తప్పకుండా దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు, నా పరిస్థితి కూడా దేవుడు మారుస్తాడు, నాకంటూ కూడా దేవుడు ఒక టైం, ఒక నిర్ణయ కాలం దేవుడు పెట్టాడు. అంటే హిందువులు అన్నట్టుగా ఏదో ఆ టైం నా టైం బాగాలేదండి అంటే అది వేరు, మళ్ళీ అది సెంటిమెంటల్గా అంటే ఇది ఇప్పుడు అలా కాదు. దేవుడు తప్పకుండా ప్రతి వ్యక్తిని దర్శించేటువంటి ఒక సమయము, దేవుని నిర్ణయ కాలము, గాడ్స్ అపాయింటెడ్ టైం ఆర్ రైట్ టైం అనేది మనందరి జీవితాల్లో ఉంటుంది. సో కాబట్టి ఎలాగైతే మీరు ఆ లైన్లో ఉంటే కనుక ఒకరొకరు వెళ్ళిపోతూ ఉంటే ఇక నెక్స్ట్ మీరు అడుగులు ముందుకు వేస్తారు కదా, మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తారు కదా మీరు బిల్లు కట్టడానికి. సో అలాగా మనకు కూడా అడుగులు దేవుడు ముందుకు పడేలా ఆ ఒక హోప్ని దేవుడు మనకి కలగ చేస్తాడు. ఇక ఆ హోప్ ఉంది కాబట్టి ఇక మరి మనము భయపడం. ఇక ఆ నిరీక్షణ ఉంది కాబట్టి మనం ఇక అధైర్యపడం. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి మనం ఇక వెనక్కి వెళ్ళిపోం. విశ్వాసంలో దేవుణ్ణే గట్టిగా పట్టుకొని ఉంటాం. విశ్వాసం, ఆ హోప్ ఉంది కాబట్టి ఆయన వాక్యాన్ని మరి మనము అంటి పెట్టుకొని ఉంటాం. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఆయన వాక్యాన్ని నమ్ముతాం. ప్రభువా మీరు ఇలా చెప్పారు, నేను దీన్ని నమ్ముతున్నాను, అదే నాకు ధైర్యం తండ్రి అని మీరు ఇంకా అధైర్యపడరు. మీరు ఇంకా డిస్కరేజ్ అవ్వరు. లేక వాళ్ళు వీళ్ళు ఇలా అన్నారని, లేకపోతే నాకు ఇది అది జరిగిందని ఇక మనం దాన్ని చూసి మరి మనం భయపడం. మనకు ఆ హోప్ ఉన్నప్పుడు ఇక దాని మీద మనం దృష్టి ఉంటుంది. అంతే కదండి. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటారు, ఓకేనండి. మీరు కలుతూ ముందుకు వెళ్తారు ఇంక అంతే. సో మీ ఫోకస్ ఆ కౌంటర్ మీద ఉంటుంది, మీ టర్న్ కోసం మీరు వెయిట్ చేస్తారు. సో అలాగున మన అడుగులు ముందుకు పడేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణ దేవుడు మరి మనకు కలగ చేస్తాడు. కీర్తన మీరు తర్వాత కూడా ధ్యానించండి. అద్భుతంగా దేవుడు ఏ రీతిగా ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడి మరి మౌనంగా కనిపెట్టుకొని వేచి చూస్తారో దేవుని సన్నిధిలో వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనము 3 ఈరోజు ధ్యానం చేశాం. ఒకటి ఏంటంటే ఆయన వలనే నాకు రక్షణ లేక భద్రత లేక క్షేమము మనకు కలుగుతుంది. రెండవదిగా మనము ఏ పరిస్థితిని బట్టి కూడా మరి మనము కదలించబడము, మనం అంతగా కదలించబడము. ఇక మూడవదిగా మనకు నిరీక్షణ కలుగుతుంది. ఓకే, వి గెట్ హోప్ వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్. కాబట్టి ప్రభువు మనకు ఆయన కృపను బట్టి మనకు అవి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కలిసి ప్రార్థన చేద్దామండి, మోకరిద్దాం. అవునండి, ఈరోజు ప్రభు మనతో ఈ యొక్క 62వ కీర్తన ద్వారా దావీదు యొక్క జీవితాన్ని మన ముందు ఉంచి దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ 3 సంగతులు కూడా అవును, ఎవరైతే దేవుని నమ్ముకొని మౌనముగా కనిపెట్టుకొని వేచి చూస్తూ ఆయన కొరకు కాచుకొని ఉంటారో వారి జీవితాల్లో జరిగే 3 విషయాలు, 3 కార్యాలు ఈ రోజున ధ్యానం చేశాం. అటువంటి వారిని దేవుడు ఏ రీతిగా చూస్తాడు అంటే మొట్టమొదటిగా ఆయన వలనే మనకు రక్షణ అయినా, విడుదలైన,
సహాయమైన, ఆదరణ అయినా ఏదైనా ఆయన వల్లే కలుగుతుంది. అది మొట్టమొదటి విషయము. కాబట్టి ఆయన వైపే చూద్దాం. అవును తండ్రి, నా పరిస్థితి అయితే ఇలా ఉన్నది నాయనా, నా ముందు ఈ సవాళ్ళు, ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ప్రభువా, నా జీవితంలో ఈ క్రైసిస్, ఈ యొక్క ఇబ్బందుల గుండా నేను వెళుతూ ఉన్నాను నాయనా. అయితే ప్రభువా, నాకు ఒకటి తెలుసు నాయనా, నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి ప్రభువా, మీరేనా ఆశ్రయ దుర్గము. కాబట్టి మీ వలన నాకు రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఇంకా ఏదైనా కావచ్చండి. మనకి ఏదైతే అవసరం అవన్నీ కూడా ఆయన వలననే కలుగును. రెండవదిగా ఇక ఆయన్ని మనం ఆశ్రయ దుర్గముగా, మన కోటగా మనం చేసుకున్నప్పుడు, మన ఎత్తైన కోటగా, మన రక్షణకర్తగా ప్రభువుని చేసుకున్నప్పుడు మనము అంతగా కదిలింపబడము. అన్యులు ఏ రీతిగా అయితే వారు ప్రతి చిన్నదానికి కదిలిపోతూ ఉంటారో, మరి భయపడిపోతూ ఉంటారో, మనము అలాగున కదిలిపోము, అంతగా కదిలించబడము. మూడవదిగా, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఎస్, మన ప్రాణము దేవుని నమ్ముకొని, దేవుడి మీద ఆధారపడి మౌనముగా ఉంటే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఎదురు చూపు కలిగి జీవిస్తే, డెఫినెట్లీ ఎస్, we have this great hope in Christ. క్రీస్తు యేసులో మనం కూడా ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాము అని వాక్యం చెప్తుందండి. మహిమకరమైన నిరీక్షణ, గ్లోరియస్ హోప్ we have in Christ. యేసు క్రీస్తులో మనము కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. శుభప్రదమైన నిరీక్షణ, మహిమకరమైన నిరీక్షణ మనం యేసు క్రీస్తులో కలిగి ఉన్నాము. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఏది జరగాలన్నా ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకొని, ఆయనే దర్శించడం వలన, ఆయనే మాట్లాడటం వలన ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంటున్నట్లు, అనగా ఆయన యొక్క సమయం కొరకు ఎదురు చూచున్నట్లు, లేక వేచి ఉంటున్నట్లు, లేక ఆయన కొరకే కాచుకొని ఉంటున్నట్లు దేవుడు మనకు కృపనివ్వాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి ప్రభువా, ఈ రోజున మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా మరి దర్శించండి ప్రభువా, ఏ రీతిగా దావీదు మిమ్మల్ని నమ్ముకొని, మిమ్మల్ని ఆశ్రయించి, మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని ఇక మౌనముగా ఉన్నాడో, అంటే మీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడో, అనగా మీ గుమ్మముల యొద్ద కాచుకొని ఉన్నాడో, మీ యొక్క సమయం కొరకు, తన వంతు కొరకు, తన టర్న్ కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తాడు. మరి ఆ రీతిగా ఎదురు చూస్తే మా జీవితాల్లో ఏది పొందుకోగలమో ప్రభా, ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. ఆ రోజు అలాగున మేము కూడా ఎదురు చూస్తే మా జీవితాల్లో మేము కూడా మీ వలన రక్షణ పొందుకోగలం. మీ ద్వారా భద్రత, క్షేమము, ప్రభువా, ఆనందము అయ్యా మేము పొందుకోగలము తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. అలాగే అవే కాదు, మా జీవితాలకు ఏది అవసరమో అది మీ వలన మేము పొందుకోగలము తండ్రి. మీకు స్తోత్రాలు. తద్వారా మేము కదిలించబడము, అంతగా కదిలించబడము. పరిస్థితులు, మనుష్యులు, లేక శత్రువులు, అపవాది, ఆ తండ్రి ఏవి కూడా ఎవరు కూడా మమ్మల్ని కదిలించలేరు. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి నాయనా. అలాగే ప్రభువా, మరి మేము అయ్యా మరి తండ్రి మీ ద్వారా నిరీక్షణ పొందుకునే వారిగా ఉంటున్నాం. ఈ నిరీక్షణ బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.